కెరీర్లో కొత్తవి చేయడం తనకు ఇష్టమని చెప్పిన నాగార్జున ఓ రోజు లోకేష్ వచ్చి విలన్ రోల్ చేస్తారా సార్ అని అడిగారని చెప్పాడు. తాను నో చెప్పినా కూడా కూల్గా తీసుకుని అంతే కూల్గా తన వెంటపడ్డాడని, చివరికి ఒప్పించాడని చెప్పుకొచ్చాడు నాగ్. తన ఆంటోనీ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్గా ఉంటుందని, అది కూడా తను ఈ సినిమాను చేయడానికి ఒక కారణం అంటూ నాగ్ చెప్పాడు. అంతేకాదు, లోకేష్ కథ చెప్పేటప్పుడు తాను రికార్డ్ చేసుకున్నా. ఇంటికి వెళ్లి మళ్లీ విన్నాను. ఆ తర్వాత తాను కొన్ని పాయింట్స్ చెప్పా. వాటిని లోకేష్ ఎంతో కూల్గా తీసుకున్నాడు. ఆ తర్వాత 6-7 సారలు కథ చెప్పాడు. అలా ఫైనల్గా కథను రెడీ చేశాడంటూ చెప్పాడు నాగ్. లోకేష్ అద్భుతంగా కథను రాసుకున్నాడు. 2 రోజుల షూట్ చేశాం. రెండో రోజు షూట్లో మేము ఓ సీన్ చేశాం. కాని అది లీక్ అయింది. ఆ సీన్ లీక్ అయినప్పుడు చాలా బాధగా అనిపించిందంటూ చెప్పాడు నాగ్. కాని ఆ సీన్ షూట్ తర్వాత సార్ మీరు ఇరగదీశారు అనిలోకి చెప్పడం తనకు ఆనందాన్ని ఇచ్చిందంటూ చెప్పాడు.